కేంద్ర సమాచార కమిషన్ కొత్త చీఫ్ గా న్యాయశాఖ మాజీ కార్యదర్శి 1990 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజ్ కుమార్ గోయల్ నియమితులయ్యారు. ఆయనతో పాటు మరో 8 మందిని కమిషనర్లుగా ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 8 మందిలో ఏపీకి చెందిన సుధారాణి రేలంగి కూడా ఉన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సిఫార్సులు చేసిందని అధికారులు వెల్లడించారు. సిఐసిగా రాజ్ కుమార్ గోయల్ చేత రాష్ట్రపతి ముర్ము రేపు ప్రమాణ స్వీకారం చేయించనున్నారని తెలిపారు. రాజ్ కుమార్ గోయల్ అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం యూనియన్ టెరిటరీ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన ఈ ఏడాది ఆగస్టు 31న న్యాయ మంత్రిత్వ శాఖ పరిధిలోని న్యాయ విభాగం కార్యదర్శిగా పదవీ విరమణ పొందారు. గోయల్ కేంద్ర హోంశాఖలో కార్యదర్శితో పాటు కేంద్రం, జమ్మూ కాశ్మీర్లో పలు కీలక పోస్టుల్లో పనిచేశారు.